ఈ సంవత్సరం మొత్తం ఇవి ఏవి చేయము అని చెప్పి ప్రభుత్వం సుస్పష్టంగా చెప్పింది. ఇంత 3 బడ్జెట్లలో చెప్పిన అబద్ధాలను ఈ ప్రసంగంలో చేర్చకుండా ఇవాళ కన్వీనియంట్గా పక్కన పెట్టిండ్రంటే ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గతంలో ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు 30 రోజులు జరిగేది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 30 రోజులు బడ్జెట్ సమావేశాలు జరిగేది. ఈసారి 14 రోజులు జరుగుతాయా 16 రోజులు జరుగుతాయా తెలియని పరిస్థితి. శాసనసభ పారదర్శకంగా నడుపుతున్నాం, ఇక్కడ ప్రతిపక్షాలకు సమానమైన అవకాశాలు ఇస్తున్నామని గవర్నర్ గారు చెప్పడం జరిగింది. 30 రోజులు శాసనసభను నడపాల్సిన ప్రభుత్వం కుదించి 14-15 రోజులకు పట్టుకొచ్చిందంటే సభ్యుల హక్కులను ఏ విధంగా కాల రాస్తుందో ఈ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా గవర్నర్ గారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను మీరు సమీక్షించండి. రాజ్యాంగం ప్రకారం గవర్నర్గా రాజ్యాంగబద్ధ సంస్థల్లో మీరు పనిచేస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను మీరు ఎప్పుడైనా సమీక్షించవచ్చు. దయచేసి మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగకండి. ఇవాళ మీ చేత అబద్ధాలు చెప్పించి ఎన్నికల రాజకీయ లబ్ధి పొందాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రణాళికలు రచిస్తున్నారు. వారి మీద మీకు కొంత సానుకూలత కానీ వారి పట్ల సానుభూతి కానీ మీకు ఉండొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే ఎవరైనా ఎంత పాపైనా వచ్చి మన కాళ్ళు మొక్కితే మనకు కొంత వాళ్ళ మీద సానుభూతి ఉంటుంది. మీరు కనిపించగానే దైవ్ కొట్టి మీ కాళ్ళు మొక్కుతున్నాడు కాబట్టి కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేయకండి. కాళ్ళు మొక్కితే మీరు ఆశీర్వదించండి తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ముంచితే మీరు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించకండి. ఇప్పటికైనా మీరు ఇందులో జరిగిన తప్పిదాలను రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనైనా ఈ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి సరిదిద్దండి. ఈరోజు మీ ప్రసంగంలో లేని డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత గిరిజనుల 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించిన విధానాలు, ఫీజు రియంబర్స్మెంటు, గిరిజనుల రిజర్వేషన్లు, మైనార్టీ రిజర్వేషన్లకు అవసరమైన అన్ని ప్రణాళికలు బడ్జెట్లో ప్రతిబింబించే విధంగా ఈ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. कोई जबरदस्ती कर रहा है ना, इसीलिए गवर्नर के ऊपर जबरदस्ती नहीं है। तो जो कैबिनेट मीटिंग नहीं चला, हम लोग कल ही जाके गवर्नर साहब को कंप्लेंट दिए। गवर्नर के स्पीच कैबिनेट मीटिंग होना, कैबिनेट मीटिंग में अप्रूवल होना बोल के, मगर गवर्नर कुछ डायरेक्शन नहीं दिए गवर्नमेंट को। इसीलिए हम लोग बोल रहे हैं उसके ऊपर कोई दबाव होगा, नहीं है तो ऐसे काम नहीं हो सकता। इसीलिए हम लोग गवर्नर को और एक बार हम रिक्वेस्ट कर रहे हैं, कम से कम बजट में तो भी ये पूरा जो है ये डबल बेडरूम घरों का, दलित 3 एकड़ जगह के और बाकी के चीज़ों के बारे में जो बजट इसमें रहना बोल के हम गवर्नर साहब को रिक्वेस्ट कर रहे हैं। For more updates, please subscribe 99 TV Telugu.